హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్త కందుకూరి. ఈరోజు నేను మిద్దె తోట చూపిస్తున్నానండి. ఫ్లవర్స్, కూరగాయలు ఎంత బాగున్నాయో తెలుసా. మేమైతే కొన్ని కోసుకొచ్చుకున్నాము. చాలా అంటే చాలా బాగున్నాయి. నైట్లో కాబట్టి మీకు ఈ విధంగా చూపించగలుగుతున్నాను. అదే డైట్ టైంలో కనుక వీడియో తీసుంటే సూపర్ అంటే సూపర్గా ఉండేది. మేము ఏమేమి పూలు కోసాము, మేము ఏమేమి చూసాము అనేవి అన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, టమోటాలు, వంకాయలు, బెండకాయలుతో పాటు ఇంకా చాలా మొక్కలు అయితే ఉన్నాయి. బాగా చూడండి. వైట్ రోజ్ ఉందండి, అలాగే రెడ్ రోజ్ కూడా ఉంది. బంతి పూలు ఉన్నాయి. నెక్స్ట్ పిక్లో మీకు బంతి పూలు వచ్చేసేస్తాయి. చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవైతే మా అత్తయ్య కొన్ని పూలైతే కోసుకుంది కూడా తను. చాలా అంటే చాలా బాగున్నాయి. పటాలకు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయని. మందార చెట్టు కూడా ఉందండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మందారం ఆకండి మనకి తలకి పెట్టుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది. చూసారా టమోటాలు ఎంత బాగున్నాయి కదా, గుత్తులు గుత్తులుగా. అసలు నాకైతే అసలు చూస్తుంటే అసలు ఇది నేను తోటలోకి వచ్చానా, మేడ మీద ఉన్నాను అన్న ఫీల్ అయితే నాకు టక్కున వచ్చేసింది. సో అంత బాగుందండి. చూసారు కదా వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారో. మా అక్కయ్య వాళ్ళు తొట్లలో పెట్టారు, అలాగే మనకి కుండీలలో కూడా పెట్టారు. బ్లూ కలర్ టబ్స్ ఉంటాయి కదా, అంటే వాటర్ టబ్స్, మనం వాటర్ నిల్వ చేసుకుంటాం కదా, అలాంటి వాటిలలో కూడా పెట్టారు. మట్టి చాలా అయితే పట్టిందని చెప్పారు నాకు. అయితే వీళ్ళు సేంద్రియ ఎరువులతో పెంచుతున్నారండి. ఎరువులతోనే పెంచుతున్నారు కాబట్టి మనకి ఇన్ని పూలు ఇంత ఇదిగా ఆరోగ్యకరంగా మనం చూడగలుగుతున్నాము. చూడండి బంతి పూలు మా అత్తయ్య కోస్తుంది. ఎన్ని పూలు కోసుకుంటుందో చూసారా. చాలా అంటే చాలా బాగున్నాయి. తను ఒక చిన్న కవర్కి అయితే వేసుకుంది. నాకైతే ఒక ఫ్లవర్ కోస్తుంది అనమాట. సో ఆ ఫ్లవర్తో మేము పిక్ దిగాము. ఆ పిక్ ఆల్రెడీ థంబ్నెయిల్లో ఉంది. చూడండి చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎంత బాగున్నాయో అసలు. నాకైతే చూస్తుంటే కాసేపు అక్కడ కూర్చోవాలన్న ఫీల్ అయితే కలిగిందండి. అంటే అంత నచ్చింది నాకు అక్కడ మిద్దె తోట అనేది. అంటే నాకు మొక్కలు అంటే చాలా ఇష్టము. మొక్కలు పెంచాలని నేను కూడా అనుకున్నాను మాకు మేడ మీద. అప్పుడైతే నాకు కుదరలేదు సరిగ్గా వాటిని పోషణగా చూసుకోవటము. అందుకని మొక్కలు మట్టి మొత్తం తీసేసాము. కానీ ఇక్కడ మొక్కలు చూస్తుంటే చూడండి ఒకసారి విజువల్స్లో నైట్ టైం అయినా కూడా ఎంత బాగున్నాయో, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో కదా. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇప్పుడు మా అత్తయ్య కూడా ఇప్పుడు విజువల్స్లో ఉంటుందండి, చూడండి ఒకసారి. తనకి చాలా అంటే చాలా నచ్చినాయంట. తను చెప్తుంది నాకైతే పూలు చాలా బాగా నచ్చినాయి. అలాగే ఇక్కడ కూరగాయలు ఇదేనండి నేను కోసుకొని తెచ్చుకున్నానండి. ఈ ఫ్లవరు చాలా నచ్చినాయని చెప్తుంది నాకైతే. ఓకే ఓకే అంటుంది. సరే ఓకే, నేను కూడా బాగుంది కదా మనకి పిక్ అని ఉంచుకున్నాను. చూడండి మొక్కలు ఎంత బాగున్నాయో ఆరోగ్యకరంగా. వంకాయలు కూడా అసలు కనీసం ఎంత బాగా పోషణ చేస్తేనో ఇంత విధంగా ఉంటాయండి. అసలు పిల్లల్ని ఎలా అయితే పోషిస్తారో ఆ విధంగా మొక్కల్ని కూడా పోషించుకుంటేనే మనకి ఆరోగ్యకరం. సేంద్రియ ఎరువులతో చేసుకున్న పంట తిన్నా కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. సో మీరు కూడా మీకు మిద్దె కనుక ఉంటే ఇలాగా చక్కగా తోట చేసుకొని ఈ విధంగా కూరగాయలు, పూలు, మొక్కలు, ఆ విధంగా ఆకుకూరలు కూడా పెంచుకొని చక్కగా మీరు ఆరగిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు అంతా కలుషితమైన వాతావరణం కాబట్టి ఈ విధంగా చేసుకోవటం చాలా మంచిది. చూసారు కదా పుదీనా ఎంత ఆరోగ్యకరంగా ఉందో. పుదీనా చెట్టు కూడా, మల్లె మొగ్గ చూడండి, మల్లె చెట్టు కూడా ఎంతో బాగుంది. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.